డైలీ టేస్ట్ ది డైలీ. ఇక హైదరాబాద్లో భారీ ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఈ ఉదంతం కలకలంగా మారింది. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారత ప్రయాణికుడి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయి లభించింది. విమానం దిగి వస్తున్న ఆ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో హైదరాబాద్ జోనల్ యూనిట్ డిఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాధానాలతో వారికి మరింత అనుమానం పెరిగింది. దీంతో అతడి బ్యాగ్ను చెక్ చేశారు. అందులో భారీ మొత్తంలో ఈ హైడ్రోఫోనిక్ గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మొత్తంగా 12 కోట్ల విలువైన 12 కిలోల ఈ గంజాయి దొరికినట్టు డిఆర్ఐ అధికారులు వివరించారు. ఆ వ్యక్తి బ్యాగులో గ్రీన్ కలర్లో ముద్దగా ఉన్న పదార్థాన్ని నింపిన కొన్ని ప్యాకెట్లు లభించినట్టు తెలిపారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షలు చేయగా అది ఒక రకమైన గంజాయికి సంబంధించిన పదార్థమని అధికారులు గుర్తించారు. దీంతో అతడి లగేజ్ నుంచి 6 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో ప్రయాణికురాలి బ్యాగును చెక్ చేయగా అందులో కూడా ఇంకో 6 కిలోల హైడ్రోఫోనిక్ మిశ్రమం దొరికినట్టు తెలిసింది. మొత్తంగా 12 కిలోల హైడ్రోఫోనిక్ పదార్థం దొరికిందని తెలుస్తోంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 12 కోట్ల రూపాయల ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ ఇద్దరు ప్రయాణికులను ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్ట్ చేసినట్టు వివరించారు. అయితే ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దాన్ని ఎక్కడ విక్రయిస్తారు, ఈ డ్రగ్స్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై వారిని అధికారులు విచారణ జరపనున్నారు. ఇక డ్రగ్ ముఠాలు, డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ తీసుకునేవారు ఇలా చాలా మంది అధికారులకు పట్టబడుతున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు డ్రగ్స్ రాకెట్ ముఠా ఆటలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రకరకాల ప్రభుత్వ సంస్థలు డ్రగ్స్ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీంను ఏర్పాటు చేసి మరీ మత్తు పదార్థాలకు చెక్ పెట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ హైదరాబాద్లో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడుతున్నాయి. ఇక హైదరాబాద్లో దొరికిన డ్రగ్స్కు ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠాలకు లింకులు ఉండడం మరింత ఆందోళనగా మారింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా గౌరవ డిప్యూటీ కమిషనర్ దశరథ సార్ మరియు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం ఆదేశాల మేరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికలర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం రెండు ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు బాటిళ్లు సీజ్ చేయడమే కాకుండా వచ్చే ప్రయాణికులకు మేము సూచించడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావద్దు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ మద్యం షాపులో లభించే మద్యాన్ని కొని తీసుకోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా అది ఈ రాష్ట్రంలో అనుమతించబడదని, మన రాష్ట్ర ఆదాయానికి గండిపడుతుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా ఈ ఆదేశాలను పాటిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం మానేయాలని ఈ సందర్భంగా విన్నపం చేయడం జరుగుతూ ఉన్నది.